నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచి 5 ఏళ్లు పరిపాలన చేసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఏదైతే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ని సూటిగా సుత్తి లేకుండా ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరు ఈ చిల్లర దొంగలు? ఈ చిల్లర దొంగల ముఠాకి మేస్త్రి అవడం బయటికి తెస్తాం. ఏదైతే కనుపూర్ కెనాల్ ఇరిగేషన్ అధికారులు ఎవరున్నారో ఈ కెనాల్లో మట్టి తోలకాలు గ్రావెల్ తోలకాలు జరిగి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే ఎంతవరకు ఇచ్చారు, ఎందుకు ఎంత లోడారు, ఈ విషయాలన్నిటి మీద త్వరితగతిన వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే ఈ చిల్లర దొంగలు అక్రమంగా అన్యాయంగా ఈ కెనాల్లో గ్రావెల్ దోచుకుపోయారు ఆ దొంగల పైన కఠిన చర్యలు తీసుకోవాలా. నేనైతే ఉపేక్షించను. చిల్లర దొంగలు అంతు చూసేంత వరకు నేను ఒప్పుకోను. అదే విధంగా ఈ చిల్లర దొంగలకి ముఠా ఎవరున్నారో ముఠా వరకు పోరాటం చేస్తాం. అదే విధంగా ఎన్డీఏ కూటమిలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా ఒక నివేదికనిస్తాం. ఎంత త్వరితగతిన అంత త్వరితగతిన ఈ అక్రమంగా కనుపూర్ కెనాల్లో గ్రావెల్ దోచినటువంటి ఆ దొంగలని పట్టుకోవాలా, పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలా. రెండో వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ చెరువుల్లో గ్రావెల్ ఎత్తాలంటే పోయాల. అటువంటి చర్యలు తీసుకునేదానికి ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ నిలబడే పోరాటం చేసి ఆ చిల్లర దొంగల పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టనని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గ్రావెల్ తవ్వుండారు, ఎక్కడెక్కడ చెరువులు సర్వనాశనం చేస్తున్నారు అన్ని దగ్గరికి వెళ్ళి పరిశీలించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక నివేదికను ఇస్తాం. పర్యావరణ పరిరక్షణలో ఇది కూడా ఒక భాగమే కాబట్టి మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి వాళ్ళ అంతు తేల్చేంత వరకు మాత్రం జనసేన వదలదు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వదలదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.